సో మన ప్రీవియస్ వీడియోలో పివట్ టేబుల్ ఉపయోగించి టైం అనాలిసిస్ రిపోర్ట్ ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము అటెండెన్స్ టైప్ అనమాట. సో ప్రజెంట్ ఎంతమంది ఇచ్చారో, ఆబ్సెంట్ ఎంతమంది ఇచ్చారు, ట్రైనింగ్ ఎంతమంది రిపోర్ట్ చేశారు అనేది ఎలా తెలుసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మన పివట్ టేబుల్ ఆల్రెడీ ఒకటి కాపీ చేసుకొని మళ్ళీ సైడ్కి సేమ్ షీట్లోనే సైడ్కి పేస్ట్ చేసుకుంటానండి. సో ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ కాలమ్స్ నుంచి రిమైనింగ్ కాలమ్స్ అనేది డీసెలెక్ట్ చేసుకుంటాను. సో టైం అనాలిసిస్ అవసరం లేదు. నాకు ఈ కాలమ్స్లలో కూడా టైం అనాలిసిస్ రిమూవ్ చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ ఎంటర్ చేయగానే రిమూవ్ ఫీల్డ్ ఉంటుంది. రిమూవ్ ఫీల్డ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, అది రిమూవ్ అయిపోతుంది. హవర్స్ సంబంధించి కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. సో మండలం నేమ్, నెంబర్ ఆఫ్ జీపీస్ ఇప్పుడు ఉన్నాయి. దీనికి అడిషనల్గా మనకు కావాల్సింది ఏంది, అటెండెన్స్ స్టేటస్. అంటే మనకు ఫస్ట్ అటెండెన్స్ స్టేటస్ ఏదైతే ఉందో, సో ప్రజెంట్ ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఆబ్సెంట్ ఎంతమంది రిపోర్ట్ చేశారు అనేది మండల వైజ్ అబ్స్ట్రాక్ట్ కావాలనుకుంటున్నాను. సో సింపుల్గా ఇక్కడ ఈ ఫస్ట్ అటెండెన్స్ స్టేటస్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని అది కాలం బాక్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటే మనకి ఆటోమేటికల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అటెండెన్స్ వైజ్గా సో మండలం 1లో ఎంతమంది ఆబ్సెంట్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది మీటింగ్ అని స్టేట్ లెవెల్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది ఆన్ లీవ్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది ప్రజెంట్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది ట్రైనింగ్ ఎట్ స్టేట్ లెవెల్ అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గ్రాండ్ టోటల్ ఎంత, సో ఆ జీపీస్ మ్యాచ్ అయిందా లేదా అని ఇక్కడ రిపోర్ట్ తెలిసిపోతుంది అటెండెన్స్ వైజ్. ఒకవేళ మీరు స్పెసిఫిక్గా ఫిల్టర్ అంటే ఓన్లీ ఫర్ ప్రజెంట్ ఒకటే, నాకు మీదే అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ అటెండెన్స్ స్టేటస్ దగ్గర ఈ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫిల్టర్ ఫీల్డ్ లో డ్రాప్ చేశారనుకోండి, మనకు ఒకటి ఫిల్టర్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఫిల్టర్ క్రియేట్ అయిన తర్వాత సో ఈజీగా అంటే మీరు ఇక్కడ ఓవరాల్ గా ఆల్ అని ఉంది, అందులో కాకుండా ఓన్లీ ప్రజెంట్ ఎంతమంది ఇచ్చారని తెలుసుకోవాలన్నా కూడా ఈ ఫస్ట్ అటెండెన్స్ స్టేటస్ సంగారి ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ లో ప్రజెంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే మనకి పర్టికులర్ మండల్లో ఎంతమంది ప్రజెంట్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రజెంట్ అని కాకుండా మీరు ఆన్ లీవ్ అని ఎంతమంది రిపోర్ట్ చేస్తారని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆన్ లీవ్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే కన్సర్న్ మండల్లో ఓన్లీ ఆన్ లీవ్ ఎంతమంది రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఒకవేళ ఆన్ లీవ్ కాకుండా ఎక్సెప్ట్ ప్రజెంట్ రిమైనింగ్ అంటే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఉంటుంది. సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ మీద క్లిక్ చేసుకొని సో మనకి ఆబ్సెంట్, మీటింగ్ ఎట్ స్టేట్ లెవెల్, ట్రైనింగ్ ఎట్ స్టేట్ లెవెల్, సో ఈ ఆప్షన్ అంటే ప్రజెంట్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ ఎవరైతే రిపోర్ట్ చేయడం జరిగిందో అది తెలుసుకోవాలంటే ఇట్లా మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మనకి కన్సర్న్ మండలాల వారీగా మనకి ఇట్లా ఈ విధంగా రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇది మనము అటెండెన్స్ స్టేటస్ అండి. అట్లాగే డిఎస్ఆర్ సంబంధించింది కూడా సింపుల్గా సేమ్ ప్రాసెస్ అండి. డిఎస్ఆర్ ఎంతమంది రిపోర్ట్ చేస్తారని మనం తెలుసుకోవాలనుకోండి, సో ఈ టేబుల్ మళ్ళీ కాపీ చేసుకొని పక్కన పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మనము ఫిల్టర్ యూజ్ చేసాం కదా, సో ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవాలండి. కంప్లీట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను, కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇందులో ఇప్పుడు ఈ ఫిల్టర్ తీసేస్తాను, అటెండెన్స్ కాకుండా డిఎస్ఆర్ స్టేటస్ కావాలి నాకు. డిఎస్ఆర్ ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అనేది మనం తెలుసుకోవాలనుకోండి. సో డిఎస్ఆర్ కాలం అనేది సెలెక్ట్ చేసుకొని కాలం ఫీల్డ్లో డ్రాప్ చేయాలన్నమాట. సో డ్రాప్ చేసేస్తే ఆటోమేటికల్లీ మనకి కన్సర్న్ మండలాల వారీగా మనము డిఎస్ఆర్ సంబంధించింది ఎంతమంది ఎంటర్ చేశారు. ఇక్కడ మీరు కాలం అంటే కాలం లేబుల్స్ కూడా నేమ్ మార్చుకోవచ్చు అండి. ఓన్లీ ఇక్కడ ఎంటెడ్ నాట్ ఎంటెడ్ ఉంది కదా, మీకు ఒక ఎంటెడ్ కావాలనుకోండి, సింపుల్గా ఎంటెడ్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంటెడ్ అని వస్తుంది. సో ఎంటెడ్కి సంబంధించింది ఇంతమంది ఎంటర్ చేశారు. ఒకవేళ నాట్ ఎంటెడ్కి సంబంధించింది అనుకోండి ఫిల్టర్లోనే, సో నాట్ ఎంటెడ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, నాట్ ఎంటెడ్ వస్తుంది. పివట్ టేబుల్ ఉపయోగించి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సింబల్ అబ్స్ట్రాక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చో మీరు ప్రాక్టీస్ చేసి ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వండి.